మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సరుపును వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేసానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్ తోటే డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టూత్ పిక్ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి, దాని చుట్టూ ఇలా బురగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇలా సంతరాపై ఉండే పొట్టును తీయాలంటే అదొక పనిగా భావిస్తాం, కానీ పొట్టు తీయకుండానే చాలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. పొట్టుతోనే డైరెక్ట్గా నైఫ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే ఈ సంత్ర పీసెస్ అన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయొచ్చు. చలికాలంలో కానీ వర్షాకాలంలో స్వెటర్ని మనము ఇంట్లో ప్రతిరోజు యూజ్ చేస్తామండి. అయితే ప్రతిసారి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాతావరణం మార్పుల వల్ల త్వరగా ఆరకపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. 3-4 డేస్ వరకు వాష్ చేయనప్పుడు మనము ఇలా కొద్దిగా పౌడర్ని వేసి ఇలా దువ్వెనతో బాగా రఫ్ చేసామనుకోండి, ఎలాంటి చెమట వాసన కానీ ఏ స్మెల్ అనేది రాకుండా స్వెటర్ అనేది ఎప్పుడు నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. ఇంట్లో వేస్ట్ అని పడేసే వాటిని కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఈ కవర్ని ఇలా కట్ చేసి తడిపిన గోధుమ పిండి ముద్దను ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆ కవర్లో పెట్టేసామనుకోండి, మనము చపాతీలు కానీ పూరీలు చేసుకున్నా చాలా సాఫ్ట్గా మెత్తగా పొంగుతూ వస్తాయి. ఇంట్లో ఇలాంటి సేమ్ కీస్ ఉన్నాయి అనుకోండి, ఏ కీ పెట్టి తీయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి కలర్స్ కానీ నెయిల్ పాలిష్ ఉన్నా సరేనండి, ఇలా డిఫరెంట్ కలర్స్ని మనము ఒక్కొక్క కీకి వేసామనుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా మనము టక్కున ఆ కీని గుర్తు పెట్టుకొని ఈజీగా తీయగలుగుతాం. మనము కొత్త ప్లేట్స్ కానీ కొత్త బౌల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ వస్తుంది కదండి, మనము ఇలా చేత్తో ఎంత తీసినా కూడా సరిగా రాదు కదా, అలాంటప్పుడు మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ని కొద్దిగా వేసి దూదితో కానీ లేదా చేత్తో కానీ బాగా ఇలా రుద్దేసేయండి. ఇలా 30 సెకండ్స్ పాటు రుద్దేసిన తర్వాత మనము ఈ స్టిక్కర్ని ఈజీగా తీయగలుగుతాం. స్టిక్కర్ మచ్చ కూడా అస్సలకే ఉండదండి. తర్వాత మనము ఇలా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసేసిన తర్వాత ఈ తొక్కలను పడేస్తాం, కానీ వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మ తొక్కలో కొన్ని వాటర్ని వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాను కూడా ఈ నిమ్మకాయ దాంట్లో కలిపేసేయండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాక టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంతో ఈ వాటర్ అంతా కూడా సెపరేట్ చేసుకోండి. ఈ నిమ్మ తొక్కల్లో కొంచెం రసం అనేది ఉంటుంది కదండి, ఇలా స్పూన్తో ప్రెస్ చేసామనుకోండి పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనము వాష్రూమ్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను హార్పిక్ లాంటి వాటిని అస్సలకే యూజ్ చేయనండి, కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు టీ పొడిని కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ఇంట్లోకి వాడే సామాన్లు ఉంటాయి కదండి, వాటన్నిటిని మనము ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాం. కానీ ఎక్స్పైరీ డేటు ఎప్పటి వరకు ఉందో అస్సలకే తెలియదు. అలాంటప్పుడు మనము ఎక్కడైతే ఎక్స్పైరీ డేట్ ఉందో ఆ భాగాన్ని మాత్రమే కట్ చేసుకొని ఆ డబ్బాకి అతికించుకోవటం కానీ లేదా ఆ డబ్బాలో వేసుకోవటం వలన మనం వీటిని ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా ఆ ఎక్స్పైరీ డేట్ అనేది మనకి ఈజీగా కనబడుతుంది. అప్పటి వరకు దీనిని యూజ్ చేసుకోవచ్చు.
దేవుని గదిలో మనము ప్రతిరోజు ఇలాంటి దాంట్లో హారతిని ఇస్తాం కదండి, కానీ దాని కింద హారతిని ఇవ్వటం వలన అక్కడ నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి ప్లేస్లో మనం కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా శనగపిండిని ఏదైనా వేసి అప్పుడు ఈ హారతిని ఇచ్చామనుకోండి, కింద జిడ్డు కాకుండా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల హారతి అనేది ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుందండి, మధ్యలో కొండెక్కుతుంది అనే భయం కూడా ఉండదు. ఇలా మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనము కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు పారిపోతాయి. ఆయిల్ కవర్ని ఇలా సీజర్తో కట్ చేసి దాంట్లో నిమ్మకాయలను వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అవి త్వరగా పండు వారకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇల్లు ఊడ్చిన తర్వాత ఇలా చెత్త చాటలోకి చెత్తనంతా వేసాం కదండి, ముందుగా ఈ చెత్త చాటను ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయండి, దాంట్లో నుంచి ఇలా ఒకటి తీసి ఈ చెత్త చాటకు ప్లాస్టిక్ కవర్ని వేసి ముడివేసామనుకోండి, కవర్ నుంచి ఈ చెత్త చాట అనేది వేరు కాకుండా ఉంటుంది. అప్పుడు మనము ప్రతిరోజు ఇల్లు ఊడ్చినప్పుడు ఇలా కవర్లోకి ఎత్తేసామనుకోండి, చెత్త చాట ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి కవర్ వేసినా కూడా ఎంత పల్చగా ఉన్న డస్ట్ అయినా కూడా ఇందులోకి వస్తుంది. ఇలాంటి బౌల్లో కానీ ప్రెషర్ కుక్కర్లో మనము ఎగ్స్ని ఉడికించుకున్నామనుకోండి, ఇలా నల్లగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన బౌల్లోకి కొద్దిగా సాల్టును నిమ్మకాయ రసాన్ని వేసి ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా 1 నిమిషం పాటు బాగా రుద్దేసిన తర్వాత మనము గిన్నెలు తోమే సోప్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి బౌల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా ఉంటాయి. మనము పూలను ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, దాంట్లో తడి ఎక్కువగా ఉండటం వలన రెక్కలు రాలిపోవటం కానీ పువ్వులు అనేవి త్వరగా పాడవటం లాంటివి జరుగుతాయి. ఇంట్లో ఇలాంటి న్యూస్ పేపర్ ఉందనుకోండి, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పూలల్లో వేసేయాలి. కవర్లో ఉన్న వాటర్ని అంతా దులిపేసిన తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ని ఈ కవర్ అడుగు భాగాన పెట్టేసి ఆ తర్వాత మనము ఈ పువ్వులను ఆ కాగితాలను వేసామనుకోండి, పువ్వులలో ఉండే తడినంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనము పువ్వులను ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి స్పెట్స్ బాక్స్ ఉందనుకోండి, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు సంబంధించినవి కాటిక కానీ ఏదైనా పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. లేదా మనమే ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న వాటిని అన్నిటినీ కూడా స్పెట్స్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో వెతకాల్సిన పని ఉండదు. ఇలా ఈజీగా స్పెట్స్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి ఆయింట్మెంట్స్ని మనము చాలా రోజుల తర్వాత యూజ్ చేసామనుకోండి, దానికి ఉండే క్యాప్ను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్కు పెట్టేసి మనము గట్టిగా తిప్పేసామనుకోండి, ఈ క్యాప్ అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు మన చేతులు జారిపోకుండా ఉండటం వల్ల కూడా ఈ క్యాప్ను ఇలా వెంటనే తీయగలుగుతాం. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలాంటి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి కదండి, నేను ఇక్కడ 5 kg కవర్ని తీసుకొని పాడైపోయిన పిల్లో కవర్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ ప్లాస్టిక్ కవర్ని పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పిల్లో కవర్ని మనము కిచెన్లో ఉండే గిన్నెలు క్లీన్ చేసే ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఇలా గిన్నెలన్నిటినీ కూడా ఈ కవర్ పైన బోర్లించేసామనుకోండి, కిచెన్ ప్లాట్ఫామ్ అనేది తడిగా కాకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. మనము మళ్ళీ క్లాత్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పట్టు శారీస్ కానీ మనము వర్క్ శారీస్ ఉంటాయి కదండి, ఇలా నిలువుగా మడత పెట్టిన తర్వాత కింద కూడా 2 సార్లు ఇలా మడత పెట్టుకోవాలి. పైన ఒక మడతను మలిచి ఈ 2 మడతలను మనము పైన మలిచిన మడతలో పెట్టేసామనుకోండి, మనము బీరువాలో ఎన్ని బట్టలు పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. ఒకసారి తీసినప్పుడు మరొకసారి కింద పడ్డప్పుడు ఆ మడత అనేది చెరిగిపోకుండా మనము ఇలా డబుల్గా మడత పెట్టకుండా మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అంతే కదండి, ఇలా మడత పెట్టిన ఈ శారీలోనే మనము బ్లౌజ్ను పెట్టికోట్ని కూడా పెట్టుకోవచ్చు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనము ఈజీగా ఈ శారీని తీసుకొని టైంకి వేసుకోగలుగుతాం.
మన ఇంట్లో ఉండే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఇలా శారీస్ని మడత పెట్టుకున్నామనుకోండి, వందల శారీస్ని అయినా కూడా ఈజీగా ఈ బీరువాలో సర్దుకోవచ్చు. ఒకటి తీసినా కూడా మరొక శారీ అనేది కింద పడకుండా మడత చెరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని 2 కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి. ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడిగా ఉంచేసామనుకోండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ నైఫ్ కానీ పీలర్ కానీ స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి కానీ మనము ఇంట్లో బ్యాంగిల్స్ని ఇలా టైట్గా ఉన్న వాటిని వేయాలనుకున్నప్పుడు మన చేతికి ఎక్కడైనా తెగుతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఇలా ప్లాస్టిక్ కవర్ని మన చేతికి గట్టిగా ముడి వేసి ఆ తర్వాత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ని వేసామనుకోండి, మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము తక్కువ టైంలో ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా పైన పూర్తిగా కట్ చేసేయాలి.
మన ఇంట్లో ఉండే టమాటోలు కానీ, నిమ్మకాయలు కానీ, పచ్చిమిర్చి ఏవైనా సరేనండి, ఇలాంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్ కవర్లో వేసి మనము స్టోర్ చేసుకున్నామనుకోండి, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారిపోకుండా, నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డస్ట్బిన్ కవర్ని ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసామనుకోండి, కవర్ అనేది కింది భాగానికి వచ్చేసి మన చెత్త కూడా ఇలా డస్ట్బిన్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కడగాల్సిన పని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డబుల్ గమ్ టేపును కొద్దిగా తీసుకొని 2 క్యాప్స్కి అతికించేసి 2 సైడ్స్ కూడా వీటిని పెట్టేసేయాలి. కూరగాయలు తీసుకునే కవర్కి అయితే ఇలా పట్టుకునే వాటిని వస్తాయి కాబట్టి దానికి పెట్టేసేయచ్చండి. ఇలా డస్ట్బిన్ కవర్ని కొద్దిగా హోల్ చేసి మనము ఈ క్యాప్కి ఇలా గట్టిగా తొలగించేసామనుకోండి, మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఆ కవర్ అనేది జరిగిపోకుండా ఈ క్యాప్ మధ్యలోనే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నిమ్మకాయను కొద్దిగా కట్ చేసి ఒక చిన్న పీస్ని తీసుకొని మన నెయిల్స్ని బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన నెయిల్స్ అనేవి ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు కానీ లేదా గరుకుగా తయారైనప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి, నెయిల్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు చాలామంది నోట్లో పెట్టుకుంటారండి. ఎందుకంటే మన నెయిల్స్లో మధ్యలో ఉండే డస్ట్ కూడా అది అలా నోట్లో పెట్టుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల గోర్లను కూడా నిమ్మకాయతో బాగా రుద్దేశామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. 1 నిమిషం పాటు చేసిన తర్వాత పొడి క్లాత్తో ఈ నెయిల్స్ని ఇలా తుడుచుకోవాలి. టైం దొరికినప్పుడు 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి ఇలా చేశారనుకోండి, రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మెయిన్ డోర్స్ కానీ లేదా బెడ్రూమ్ డోర్స్ అనేవి ఫ్రీగా లేనప్పుడు ఒక్కొక్కసారి మనము డోర్ క్లోజ్ చేసేటప్పుడు టైట్గా వస్తుందండి. అలాంటప్పుడు ఇలాంటి సబ్బును తీసుకొని ఎక్కడైతే స్క్రూస్ ఉన్నాయో ఆ ప్లేస్లో మనము ఈ సబ్బుతో బాగా రుద్దేశామనుకోండి, మనము డోర్ వేసినా కానీ తీసినా కానీ టైట్గా కాకుండా ఈజీగా లూజ్గా వచ్చేస్తుంది. కడాయిలో మనము ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఫ్రెష్గా కాకుండా ఇలా ఆయిల్ మొత్తం కూడా నల్లగా ఉంటుందండి. మళ్ళీ మనము ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా జల్లి గిన్నెను కానీ ఏదైనా ఒక చిల్లులు ఉన్న స్పూన్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని పూర్తిగా కాకుండా ఇలా హాఫ్ కట్ చేసి మాత్రమే వేసుకోవాలి. పూర్తిగా టిష్యూ పేపర్ని వేసామనుకోండి, ఆయిల్ అనేది కిందికి చేరడం కష్టం అవుతుంది. 1 మడత కానీ 2 మడతలు మాత్రమే పెట్టిన తర్వాత ఇలా మనము టిష్యూ పేపర్ నుంచి ఆయిల్ని సపరేట్ చేసామనుకోండి, ఆయిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మనం దీన్ని దేనికి యూజ్ చేసినా కూడా ఫ్రెష్ ఆయిల్ లాగానే కనిపిస్తుంది. ఈ ఆయిల్ అనేది కిందికి రావడానికి టైం తీసుకుంటుంది. మనము ఒక స్పూన్ని కానీ ఇలా గోడకు ఆనిచి కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి, ఆయిల్ అంతా కూడా ఇలాంటి బౌల్లోకి వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్గా వచ్చేసిందో. ఒక్క చుక్క కూడా నలుపు లేకుండా ఇలా ఆయిల్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని మన ఇంట్లో వేస్ట్గా ఉన్న 2 సాక్స్లను కానీ లేదా పాడైపోయిన సాక్స్లను తీసుకొని ఇలా 2 వైపులా కూడా ఈ వైపర్ స్టిక్కి వేసేయాలి. ఈ వైపర్ స్టిక్తో పైన ఉన్న కబోర్డ్స్ని కానీ లేదా స్టూల్ కానీ నిచ్చెన కానీ యూజ్ చేయకుండా ఫ్యాన్ని క్లీన్ చేయాలంటే ఈ వైపర్ స్టిక్కి సాక్స్లు వేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఇలా ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి, ఒక వైపర్ స్టిక్తో ఈజీగా కింది నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఈ వైపర్ స్టిక్తో మనము ఇలా 2 వైపులా కూడా ఫ్యాన్ని నీట్గా తుడుచుకోవచ్చు. చాలామంది వైపర్ స్టిక్తో ఒక సైడ్ మాత్రమే క్లీన్ చేసుకుంటాం అనుకుంటాం, కానీ ఇలా వైపర్ స్టిక్ సహాయంతో 2 వైపులా కూడా ఫ్యాన్ని క్లీన్ చేసుకోండి. వైపర్ స్టిక్తో ఫ్యాన్నే కాదండి, కబోర్డ్స్ని కూడా నీట్గా తుడుచుకోవచ్చు. గంటల్లో అయ్యే పనులను ఇలా నిమిషాలలోనే ఈ టిప్స్తో చేసుకోవచ్చు. ఫ్యాన్కి ఉండే డస్ట్ అనేది ఎంతగానో వచ్చేసిందో చూసారు కదండి. ఒక ఆనియన్ని తీసుకొని పైన కింద కొద్దిగా కట్ చేసి పైన ఉండే పొట్టును కూడా తీసేయండి, లేదా అలాగే ఉంచేసినా పర్వాలేదు. ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఈ ఆనియన్ పైన ఇలా పేస్ట్ను కొద్దిగా అప్లై చేయాలి. ఈ పేస్ట్ పైన 4 నుంచి 5 వరకు లవంగాలను వేసినాక మన ఇంట్లో ఉండే కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, రెండింటిని
ఈ ఆనియన్ పైన పెట్టేసి మనము వెలిగించాలి. ఇలా చేయటం వలన ఈ పొగకు మన ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు, దోమలు కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి. మీకు ఒక్కటి కూడా కనిపించదు. ఈ ఘాటైన స్మెల్కి అలాగే దీని నుంచి వచ్చే పొగకైతే ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదండి. మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఇంట్లో ఇటువంటి బాధపడే సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.